మేడం, అమరావతి భూముల్ని బలవంతంగా తీసుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి భూములు తీసుకుంటున్నారనే దాంట్లో అమరావతి అనే పదం ఉంది. మరి ఆయన దాన్ని జాగ్రత్తగా బలగలిగారో లేదో మాకైతే తెలియదు. గత 5 సంవత్సరాల్లో ఆయన అమరావతి అనే మాట అంటానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు కొత్తగా రాజధాని రైతులు అనే మాట మాట్లాడుతున్నారు. రాజధాని అనే పదం రాజ్యాంగంలో లేదు కదా, ఆయన ఎందుకు వాడుతున్నారు? ఫస్ట్ దానికి అర్హత లేదు. 2, రాజధాని రైతులు అనే మాటకు కూడా అర్హత లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రైతులు కానీ ఉన్నారని కానీ, వాళ్ళు రోడ్డు ఎక్కారని కానీ, వాళ్ళకి ఒక కౌళ్ళు వేయాలని కానీ దాని గురించి ఆయన ప్రస్తావించలేదు. అసలు 28 సార్లు ఆయన అపాయింట్మెంట్ కోసం అడిగితే ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇవాళ సడన్ గా రాజధాని రైతులు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వడం అనే మాటలు ఎలా ఉన్నాయంటే, ఎక్కడోటి తిరణాలకు వెళ్ళి ఏమైతే ఎక్కడేగా సరిపోయింది అన్నట్టుంది ఈయన మాటలు ఇవ్వాలి. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలోకి ఎక్కాడు, దిగాడు. కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతి ప్రాంతం ఉంది, ఇది రాజధాని, ఇక్కడ రైతులు భూములు ఇచ్చారు, ముందు ఇవన్నీ గుర్తెరగాలి. లేదనుకోండి ఇలా మాట్లాడితే చాలా ఇబ్బందిగా ఉంటది. ఇవాళ రాజధాని రైతులతో మీటింగ్ అన్నారు. మరి గత 5 సంవత్సరాలు ఎన్నిసార్లు మీటింగ్ చేశారు? మీరు అన్నట్లుగా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన రైతులు అప్పుడు మీ దగ్గరకు రాలేదా? మీ పార్టీ అని చెప్పే కదా వాళ్ళు మాట్లాడారు. మీరు అప్పుడు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు? మీకు న్యాయం చేసే ఉద్దేశమే ఉంటే ఈ రోజున బలవంతంగా లాక్కుంటున్నారనే మాట మీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరేం ప్రశ్నించి ఉండాలి? గతంలో 2014-15లోనే ప్రస్తావించి ఉండాలి కదా. మీరే కదా గుంటూరు విజయవాడ మధ్య 30,000 ఎకరాల పై మాట కావాలంది. ఇవాళ కొత్తగా వచ్చి మళ్ళీ 400 ఎకరాలు చాలు, అది చాలు, ఇది చాలు అని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఎందుకు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అన్నారు మళ్ళీ దీని మీద ఒక కమిటీ చేస్తాను అది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరే ఏం కమిటీ చేస్తారండి? దేని గురించి కమిటీ వేయాలనుకుంటున్నారు? ఈ కమిటీలన్నీ ఏం చేశారు? ఇన్ని కమిటీలు ఏదలిచిన వాళ్ళు 3 రాజధానుల ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చారు? గత 5 సంవత్సరాల్లో దాన్ని కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు, కోర్టులో రైతులు మీకు వ్యతిరేకంగా వాదనలకు దిగినప్పుడు మళ్ళీ ఆ ప్రతిపాదన అసలు కోర్టు ముఖంగా ఎందుకు వెనక్కి తీసుకున్నారు? మళ్ళీ ఈ రోజు వచ్చి మళ్ళీ మావిగానని కొత్తగా ఎందుకు మాట్లాడుతున్నారు? పైపెచ్చు ఆ ఒక్క మావిగంతా ఊరుకున్నారా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏకంగా జీవో వస్తే, గెజిట్ నోటిఫికేషన్ వచ్చి మరి రాజధాని అమరావతినని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త విషయానికి నాంది పలికితే, మీలాంటి దుర్మార్గుల వల్ల మీరు మళ్ళీ వచ్చి నేను అధికారంలో రానా, నేను మార్చినా అంటే మీకు ఇది పిల్లాటలాగా ఉందా? ఎలాగుంది రాజధాని అనే మాట? అంటే పిరిమాకులో ఒక రైతు మాట్లాడుతూ యాక్సిస్ రోడ్లు ఎందుకు, స్పీడ్ యాక్సిస్ రోడ్లు కట్ట మీద ఒక రోడ్డు వేసేస్తే సరిపోద్ది అది ఇదని మాట్లాడారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి యాక్సిస్ రోడ్ అంటే ఏంటి, స్పీడ్ యాక్సిస్ రోడ్ అని మాట్లాడుతారు. దాన్ని మీరేమన్నారు? ఎందుకు మాట్లాడరండి? మాట్లాడతారు. గతంలో భూములు తీసుకోమన్నారు, తర్వాత తాత్కాలిక రాజధాని అన్నారు, ఆ బిల్డింగ్ నుంచి నీళ్లు గారుతాయి అన్నారు. సిగ్గు లేకుండా గత 5 సంవత్సరాలు వాటి కింద కూర్చొని పరిపాలన చేశారు. ఇవాళ భూములు వెనక్కిస్తామని మాట్లాడుతున్నారు. ఇలాంటి ఆయనకి ఏం తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది? ఎంతసేపటికి దోచుకునే పనిలో ఉన్నారు. ఈ ప్రాంతాన్ని కూడా దోచుకునే ఉద్దేశంతోనే అమరావతిని అడ్డం పెట్టుకుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని మోసపూరిత వ్యవహారంతో గత 5 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చారు. కానీ మీకు ఎప్పుడు కూడా ఇక్కడ భూమి ఇచ్చిన రైతుల మీద కానీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం వీళ్ళు ఇచ్చారని కానీ ఎలాంటి కన్సర్న్ లేదు. మీకు అసలు అమరావతి ప్రాంతమే కాదు, ఓవరాల్ ఏపీ మీద కూడా ఎలాంటి కన్సర్న్ లేదు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి మీరు సొంత ఆస్తులు కూడగట్టుకోవడానికి ఉన్న పార్టీ మీ పార్టీ. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ భూములు మళ్ళీ మీకు ఇచ్చేస్తామని మాట్లాడతాం. దాని మీద మీరేమన్నారు? మా భూములు మాకు ఇచ్చేస్తారా? ఏ విధంగా ఇచ్చేస్తారు? మీరు ఏ విధంగా ఇచ్చేస్తారు? యాదవ్ మీ బతుకు సర్వే చేయించి రోడ్లు పెట్టిన జాతకలేదు, ఇప్పుడు మట్టే పెట్టిన జాతకలేదు. మీలాంటి వాళ్ళే ఆ మాట మాట్లాడగలిగింది. మీరు ఆ మాట మాట్లాడాలంటే కొంచెమైనా అర్హత ఉండాలి. మీ ఇంటి చుట్టూ ఉన్న పేద ప్రజలు కట్ట మీద అమానుషంగా రేతిరి తొప్పించేశారు. మీరు అసలు ఎవరికి న్యాయం చేశారు? మా భూములు న్యాయంగా మీరు వెనక్కి ఇవ్వగలుగుతారు? అసలు ఆ మాట మాట్లాడాలంటే అర్హత ఏడుంది మీకు? అసలు ఏం చేశారని వెనక్కిస్తారు? ఎట్లా వెనక్కిస్తారు? హైకోర్టు కింద భూములు ఉన్నాయి, అవి ఎవరి భూములు? మీరు పరిపాలించిన సచివాలయం కింద భూములు ఎవరి భూములు? అంత వెనక్కిచ్చాడు, అప్పుడే మొదలు పెట్టిపోయా, ఈ కోత అప్పుడే గూయిపోయా, అప్పుడే నేను పడదోసి నీ సమాధి కట్టేవాళ్ళు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరు చెప్తున్నారు. అందరూ మావిగన్ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు తప్ప అది ఇది అని మాట్లాడుతారు. దాని మీద మీరేమో? ప్రజలందరూ సంతోషం ఎందుకండి? మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారో లేదో చూసుకోండి. అసలు ఈ మావిగన్ అంటే ఎందుకు? ముందు మీ పార్టీలో మీ పక్కన ఉన్నారు ఒకటి వాళ్ళకి అర్థమవుతుందో లేదో ఒకసారి గమనించుకోండి. ముందు మీకు అర్థమవుతుందో లేదో గమనించుకోండి ఒకటికి. ఎందుకంటే దానికి ఒక మీనింగే లేదు. మీనింగ్ లెస్ మాట్లాడతా ఇంకా ప్రజలు సంతోషంగా ఉన్నారని మాట్లాడతారండి. ఎక్కడైనా మీడియా ముఖంగా ఒక 10 మంది ముందుకు వచ్చి మేము మావిగన్ అంటే సంతోషిస్తున్నామని చెప్పించండి, చూద్దాం. చెప్పించండి. ఇవాళ రైతులు మీ దగ్గరకు వచ్చారంటే బాధలు వచ్చినప్పుడు ఏం బాధ వచ్చింది వాళ్ళకైనా, వాళ్ళు ఇచ్చిన భూములకు సంబంధించి సమస్యలు ఉంటాయి. 98% పీపుల్ ఇచ్చారు, 2% ఏదైనా ఎక్కడైనా ఉంటది. దాని యొక్క పరిష్కారం దిశగా ఒక ప్రతిపక్షం కూడా లేదు మీకు. అసలు మీరు అందుకు కూడా పనికిరాదు. మాజీ ముఖ్యమంత్రి అని మీ ఆలోచన ఎలా ఉందో అని చెప్పి వచ్చి ఉండొచ్చు. దానికి మిమ్మల్ని చూసి వాళ్ళకి
ఇదేంద్రా బాబు మనం పెనం మించి పొయ్యిలో పడ్డట్టు ఉంది అనుకొని మీ దగ్గరికి వచ్చి బుద్ధి తెచ్చుకొని తెల్లారి వచ్చి భూములు ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ అంతకు ముందు కూడా కలెక్టరేట్ దగ్గరకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలు వివరించడం, చర్చలు జరగటం అందరికీ కనిపిస్తానే ఉంది. మీరు మాట్లాడినంత ఘోరంగా రైతులు మాట్లాడలేరు. సమస్యకు పరిష్కార దిశగా ఏమన్నా ఉందేమో, మాకు గవర్నమెంట్ కి మధ్య చర్చల్లో ఏమన్నా డిస్టర్బెన్స్ వస్తుందని మీరు మాట్లాడితే, ఎందుకంటే మీకంటూ ఒకటి ఉన్నాయి కదా, మీరు మాట్లాడితే ఏమన్నా ఇది ఉందేమో చూద్దామని వచ్చారు. అప్పుడు కానీ అర్థం కాలేదు మీరు అస్సలు గుడికి వేసుకోవట్లేదని. అంటే రైతు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కలిసిన రైతు నెక్స్ట్ రోజే పులికి ల్యాండ్ ఇవ్వడంపై అంటే అక్కడ ఏం జరగదు, ఎందుకు ఉపయోగం అన్నా ఏం జరగదు కాదు, అసలు మనం అక్కడికి వెళ్ళటం వల్ల చేసింది ఎంత పెద్ద తప్పు అని రైతురే రియలైజేషన్ వచ్చింది. అందుకని ఆయన తెల్లారేళ్ళి భూములు ఇవ్వడం జరిగింది, లేదంటే అలా చేసి ఉండేవాళ్ళు కాదు. ఇంకోటి ఏంటంటే మీ దగ్గరికి రావటం వచ్చినప్పుడు అలా అనుకొని ఉండరు. కోడికత్తి కేసులో సీన్ ఎలా చేశారో ఈయన దగ్గర ఇంకొక పూట కానీ ఈయన కనపడితే మనిబతుకు కూడా అక్కడికే పోయిద్దేమోనని దడుపు వచ్చి ఉండేది మా లెక్క. అందుకని రియలైజేషన్ వచ్చింది అది.